భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. ఓం భ్రాజిష్ణవే నమః. ఓం భోజనాయ నమః. ఓం భోక్త్రే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం జగదాదిజాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం విజయాయ నమః. ఓం జేత్రే నమః. ఓం విశ్వయోనయే నమః. ఓం పునర్వసవే నమః. భ్రాజిష్ణుః ఉపాసకులకు ఉజ్వల రూపమున గోచరించువాడు. భోజనం సంతోషానుభవమును కలిగించువాడు. భోక్త భక్తులు ప్రీతితో ఇచ్చినది అల్పమైన ప్రీతితో స్వీకరించేవాడు. సహిష్ణు సహించే స్వభావము కలవాడు. జగదాదిజః జగత్తుకు ఆదిగా ఉండు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడిగా అవతరించినవాడు. అనఘః సంసార మండలమున అవతరించినను పాపము అంటనివాడు. విజయ జగత్తును జయించి తన వశమునందుంచుకున్నవాడు. జేత అహంకారాన్ని జయించినవాడు. విశ్వయోని సర్వ ప్రపంచమునకు మూల కారణమైనవాడు. పునర్వసు బ్రహ్మాది దేవతలకు అంతరాత్మగా వసించువాడు. ఈ నామాలు ఆ పరమాత్ముని భక్తులతో కూడిన అనుబంధాన్ని, శక్తిని మరియు తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆయన భక్తుల హృదయాల్లో ప్రకాశించే ఉజ్వల రూపంగా దర్శనమిస్తాడు మరియు వారు సమర్పించిన అల్పమైన అర్పణను సంతోషంగా స్వీకరించే సహృదయుడిగా ఉంటాడు. ఆయనకు సహన శక్తి పరాకాష్ఠగా ఉంటుంది. జగత్తుకు ఆది మూలంగా ఉండి పాపరహితుడై జగత్తును జయించి తన ఆధీనంలో ఉంచుకునే సర్వాధిక శక్తిగా నిలుస్తాడు. అన్ని లోకాల మూల కారణంగా ఉండి దేవతల అంతరాత్మగా ప్రతిష్ఠితుడై సర్వాంతర్యామిగా ప్రకాశిస్తాడు. ఈ శ్లోకం పఠించడం ద్వారా అన్ని ఉదర సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ.